హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ 12వ రోజు ఈ రాత్రికాలపు ఈ శిలువ ధ్యానములో మరి దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాత్రి కాలము మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని, మరొక న్యాయాధిపతి యొక్క జీవితాన్ని గురించి నేటిదినాన్న మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. మరి గడిచిన శనివారం గిద్యోని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, దాని గురించి ధ్యానం చేసాం. మరి మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి వాడుగా, ఒక పేద కుటుంబంలోంచి, ఒక బలహీనమైనటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా గిద్యోనును మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి గిద్యోనును దేవుడు బలపరిచాడు. చాలా పిరికివాడు గిద్యోను. తన పేరు మరి గొప్పదైనప్పటికీ కూడా తన పేరులో బలం ఉంది, తన పేరులో ధైర్యం ఉంది. కానీ తన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆ ధైర్యము లేనటువంటి వాడుగా, ఒక పిరికివాడుగా కనబడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎలాంటి వాడినైనా దేవుడు తన కొరకు, తన పరిచర్య కొరకు ఎలాంటి వ్యక్తినైనప్పటికీ కూడా దేవుడు మార్చగలడు, మార్చి శక్తిని ఇవ్వగలడు, ఇచ్చి దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాధనంగా వాడుకొనగలడు అనడానికి ఒక గొప్ప నిదర్శనంగా ఈ యొక్క గిద్యోని యొక్క జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో మిద్యానీయులు అలాగే అమాలేకీలు వారి యొక్క చేతుల్లో నుంచి ఈ యొక్క గిద్యోను వారు పెట్టినటువంటి 7 సంవత్సరాల భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లోంచి కొండల్లోనూ గుట్టల్లోనూ దాక్కుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి వారు కష్టపడి పంటను పండించుకుంటూ ఉంటే వాటిని కొట్టివేస్తూ, వాటిని నాశనం చేస్తూ, వాటిని కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ మిడతల దండు వంటి మిద్యానీయుల చేతుల్లో నుంచి మరి కేవలం ఎంతమందితో వెళ్ళి యుద్ధాన్ని జయించాడంట? 300 మంది. సో 32,000 మందిని 300 మందిగా చేసి ఆ 300 మంది చేత దేవుడే ముందుండి యుద్ధాన్ని చేయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. సో చేతిలో ఒక కాగడ, అలాగే ఒక ఒట్టికొండ, అలాగే ఒక బోర పట్టుకొని మరి 300 మంది అరుపులు అరుస్తూ గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము, గిద్యోనుకు విజయం యెహోవాకు విజయం అంటూ కేకలు వేస్తూ వెళ్తూ ఉంటే మరి దేవుడు వారిని వారి యొక్క హృదయాల్లో కలవరపాటును గురిచేసి ఆ శత్రువుల యొక్క కత్తులు ఒకరి వైపుకు ఒకరు తిప్పుకొని మరి వారు చనిపోయినటువంటి సందర్భం, పారిపోయినటువంటి పరిస్థితులు, మిడతల దండు వంటి భయంకరమైనటువంటి శత్రువులను సైతం 300 మంది చేత, అది ఒక పిరికివాడైనటువంటి గిద్యోను లాంటి ఒక బలహీనుని చేత మరి విజయాన్ని సాధించి మిద్యానీయులకు 40 సంవత్సరాల పాటు మరి దేవుడు ఆ దేశంలో నెమ్మదిని దయచేసినటువంటి విధానాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో 38వ అధ్యాయము చివరి వచనాల్లోనికి వచ్చేటప్పటికి 29వ వచనంలోనికి వచ్చినప్పటికీ తరువాత యోవాషు 33వ వచనంలో గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయల్బేరీతును తమ దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి కూడా ఏం చేయలేకపోయారంట? సహాయం, ఉపకారం అనేది చేయలేకపోయారు. దేవుణ్ణే మర్చిపోయిన వాళ్ళకి మనుషులు మర్చిపోవడం పెద్ద విషయమేమి కాదు. దేవుడే ఒక గొప్ప విజయాన్ని ఇచ్చినప్పుడు దేవుణ్ణే మర్చిపోయినటువంటి, దేవుణ్ణే జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రజలకు ఆ చుట్టూ ఉన్నటువంటి ఎవరో చనిపోయినటువంటి వ్యక్తి సహాయం చేస్తే అతని పట్ల ఉపకార ధర్మాన్ని చేయాలి అని, ఉపకార ధర్మాన్ని చేయాలి అని జ్ఞాపకం ఉంచుకోవడం, మర్చిపోవడం అనేది పెద్ద విషయమేమి కాదు. అంటే మనిషి బ్రతుకున్నంతకాలం తనది బాగానే ఉపయోగించుకున్నారు. మనిషి దగ్గర చాలా చక్కని బలం ఉన్నంతకాలం బాగానే ఉపయోగించుకున్నారు గిద్యోనుని. మనిషి దగ్గర అధికారం ఉన్నంతకాలం బాగానే ఉపయోగించుకున్నారు. మనిషి దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నంతకాలం అతను చెప్పిన మార్గంలో నడిచి ఉండుంటారు, అతను ఏం చెప్తే చేసి ఉండుంటారు.
అతని దగ్గర బలం ఉంటే బలాన్ని ఉపయోగించుకున్నారు, అతని దగ్గర అధికారం ఉంటే అధికారాన్ని ఉపయోగించుకున్నారు, అతని దగ్గర ధనం ఉంటే ధనాన్ని ఉపయోగించుకొని ఉంటారు, అన్నీ ఉపయోగించుకొని ఉంటారు. చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత తనని జ్ఞాపకం చేసుకోవట్లేదు, కనీసం బ్రతుకున్నటువంటి తన కుటుంబానికైన ఉపకార ధర్మాన్ని చేసినట్టు వారుగా కనబడట్లేదు. సో దావీదు గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు దావీదు యొక్క ఆ గొప్ప శ్రేష్టమైనటువంటి పని, సో దావీదు యొక్క జీవితం అంతట్లో అన్నింటికంటే నాకు బాగా నచ్చినటువంటి పని ఏంటి అంటే, తన శత్రువు యొక్క కుటుంబం నుంచి ఒకరిని తెచ్చుకొని ఒక సామాన్యమైనటువంటి ఏమాత్రము కనీసం యుద్ధం చేయడానికి కూడా, లేదా దావీదు మీద తిరుగుబాటు కూడా చేయడానికి కూడా లేనటువంటి మెఫీబోషెతు అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి కుంటివాడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకుంటాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది ఉపకార ధర్మం అంటే. తన తండ్రి చేసినటువంటి ఒక సహాయమును బట్టి ఆ కుటుంబంలోంచి ఒక వ్యక్తిని తెచ్చుకొట్టి ఏం చేస్తాడు, భోజనపు బల్ల మీద, తన రాజు కూర్చుండేటువంటి భోజనపు బల్ల మీద కూర్చోబెట్టి ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉపకార ధర్మము చేయుట మరవకూడదు ఎప్పుడూ కూడా. కానీ నేటి దినాన సమాజము కూడా నాటి దినాల్లో గిద్యోను పట్ల ఏ రీతిగా అయితే ప్రవర్తించారో, గిద్యోను పట్ల ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో అదే పరిస్థితి నేటికి కూడా సమాజంలో మనం కూడా చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఏదన్నా ఉన్నంతసేపే అయ్యా అమ్మ అనుకుంటా తిరిగేది. మన దగ్గర ఏదన్నా గొప్పతనం ఉన్నంతసేపే నెప్పో నీవంటి గొప్పవాడు లేడు, నీకంటే గనుడు లేడు అని దేవుడి కంటే ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారు మనిషి చుట్టూ తిరుగుతా. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి దిగజారిపోయిన తర్వాత, ఆ వ్యక్తి యొక్క అధికారం పోయిన తర్వాత, ఆ వ్యక్తి యొక్క ఉద్యోగం పోయిన తర్వాత, ఇలా వ్యక్తి యొక్క మరణించిన తర్వాత తనని జ్ఞాపకం చేసుకోరు, తన కుటుంబాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు, ఉపకార ధర్మమును చేయుట మర్చిపోయే పరిస్థితులు నేటి దినాన్ని ఉంటాయన్నాయి. అసలు ఇక ఇశ్రాయేలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే అసలు గిద్యోను తర్వాత మరింత భ్రష్టత్వానికి వెళ్ళిపోయి అసలు చేసినటువంటి మేలు చేసినటువంటి దేవుణ్ణే మర్చిపోయారు, దేవునికే విరోధులైపోతూ ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి బయలు దేవతను ఆరాధిస్తూ ఆత్మీయమైనటువంటి వ్యభిచారం, ఆధ్యాత్మిక వ్యభిచారంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ వ్యభిచారం అంటే భౌతికపరమైనటువంటి ఆ వ్యభిచారం గురించి కాదు, కానీ దేవుణ్ణి దూషించి దేవునికి దూరం అయిపోయి ఆ లోకానుసారమైనటువంటి దేవతలను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక వ్యభిచారం వైపు ఆ ప్రజలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని కంటే దేనికి మన హృదయాల్లో మనం స్థానాన్ని ఇచ్చినప్పటికీ కూడా, దేవుని కాదు అని మన హృదయాల్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా, దేవుని కాదు అని దేవుని మీద ఆధారపడకుండా దేని వైపు మన మనసులు తిప్పుకున్నప్పటికీ కూడా మనం కూడా ఏం చేస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీల వలె ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారాన్ని, కాదు అన్నదాన్ని వద్దు అన్నదాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం కూడా ఏమైపోయినటువంటి వారుగా ఉంటాం, పాడైపోయేటువంటి వారుగా ఉంటాం. అదే స్థితిలోనికి ఇశ్రాయేలీల జీవితాలు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. సో ఉపకార ధర్మాన్ని పూర్తిగా మరిచినటువంటి వారుగా, ఉపకార ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి ప్రజలుగా, ఉపకారము చేయుట మరిచి వారికి నచ్చినటువంటి రీతిలో, వారికి నచ్చినటువంటి మార్గాల్లో భయంకరమైనటువంటి భ్రష్టత్వానికి వారు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి మర్చిపోయారు, ఉపకారం చేసినటువంటి వ్యక్తిని మర్చిపోయారు. ఆ గిద్యోను తర్వాత న్యాయాధిపతుల కాలంలో ప్రజలకు నెమ్మది లేనటువంటి పరిస్థితులు, ఇక ఎన్నడూ కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితులు, యుద్ధాల మీద యుద్ధాలు, సమాధానం లేనటువంటి పరిస్థితులు, ఒక భయంకరమైనటువంటి హింసతో కూడినటువంటి సందర్భాలు ఈ గిద్యోను తర్వాతి కాలంలో వరుసగా మొదలవుతూ ఉన్నాయి. సో అత్యంత హింసతో కూడుకున్నటువంటి గ్రంథం ఈ న్యాయాధిపతుల గ్రంథం. బాగా ఎక్కువ హింస అనమాట, భయంకరమైనటువంటి హింసతో కూడుకున్నటువంటి గ్రంథము ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం. ఆ హింస అనేది గిద్యోను కాలం నుంచి ఇంకా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా భయంకరమైనటువంటి రీతిలో, ఇంకా భయంకరమైనటువంటి ప్రయోగాలు, భయంకరమైనటువంటి మరణాలు, వారిని చంపడానికి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆలోచించేటువంటి ఆలోచనలు, మనిషి యొక్క క్రూరత్వం అనేది, మనిషిలో క్రూరత్వం పెరిగిపోతే, మనిషిలో పాపం పెరిగిపోతే అది ఎంత భయంకరమైనటువంటి రీతిలోకి ప్రజలు నడిపిస్తుందో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. అలాగే దేవుణ్ణి మర్చిపోయి వారు చేస్తున్నటువంటి పనులు, వారు నడుస్తున్నటువంటి నడవడికలు ఎంతగా దేవునికి ఆయాసాన్ని కలిగించినాయో, ఎంతగా దేవునికి కోపాన్ని తెప్పించినాయో అనేటువంటి విషయాలు కూడా ఈ తరువాతి అధ్యాయాల్లో వరుసగా మనం చూస్తూ ఉన్నాం.
సో గిద్యోను చేసినటువంటి ఉపకారాన్ని, అలాగే దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, కానీ ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడే ఈ న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక సైకిల్ గురించి చెప్పాను, ఒక చక్రాన్ని గురించి చెప్పాను నేను. ఆ చక్రం ఏంటి అంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు కోపం రావడం, కోపం వచ్చి వాళ్ళని ఎవరో ఒకరికి అప్పగించినప్పుడు వాళ్ళు ఆ 30 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వేదన పడటం, అప్పుడు పశ్చాత్తాపడటం, మళ్ళీ దేవుడు వారి కోసం ఒక న్యాయాధిపతిని లేపడం. సో కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య కథనం అనేది, అంటే దేవుడు ఒక విధానంలో ఆ న్యాయాధిపతుల గ్రంథాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ న్యాయాధిపతుల కాలంలో జరగాల్సినటువంటి కార్యక్రమం కాకుండా జరగకూడనటువంటి లేదా చేయకూడనటువంటి ఒక కార్యం వైపు ఈ గిద్యోను తర్వాతి న్యాయాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే చాలా ఈ యొక్క న్యాయాధిపతుల లిస్టులో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ గిద్యోను తర్వాత వచ్చినటువంటి 6వ న్యాయాధిపతి పేరు చాలా చోట్ల కనబడదు. చాలామంది చెప్పరు, ఎందుకంటే ఈ వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు కాదు. ఒక మనిషి, ఆ మనుషులు వారి స్వార్థం కోసం, అలాగే తన స్వార్థం కోసం ఒక నాయకుడిగా తనకు తాను ఎరిగినటువంటి ఆ విధానాన్ని అది జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సో ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేయవలసినటువంటి న్యాయాధిపతి స్థానంలో మరి న్యాయాధిపతి ప్రజలు ఎన్నుకున్నటువంటి న్యాయాధిపతిగా, లేదా తనకు తానుగా అధికార దాహంతో లేదా అధికారాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో, తన తండ్రి తర్వాత ఆ స్థానాన్ని పొందుకోవాలనేటువంటి ఆలోచనతో, తనకు తానుగా ఆ రాజరికాన్ని పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో, స్వలాభంతో తీసుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయముగా, మరి కానానీయుల దేశము వలె కానానీయుల కంటే భ్రష్టులైపోయారని చెప్పి నేను మొట్టమొదట్లోని ఇశ్రాయేలీల గురించి చెప్తా ఉన్నప్పుడు, దేవుడేమో వారిని వెళ్ళగొట్టమని చెప్తే వాళ్ళు వెళ్ళగొట్టడం కాదు కదా, వాళ్ళకన్నా భ్రష్టులైపోయారు, వాళ్ళకన్నా దుర్మార్గులైపోయారు కానానీయుల కంటే అని ఇశ్రాయేలీల గురించి చెప్పాను కదా. సొంత దుర్మార్గత వైపు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఈ 6వ న్యాయాధిపతి యొక్క కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయం అంతా కూడా, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం అంతా కూడా ఈ 6వ న్యాయాధిపతిని గురించి, అతను ఏర్పడినటువంటి లేదా అతను ఎన్నుకొనబడినటువంటి విధానాల గురించి, అతను నడిచినటువంటి నడవడికను గురించి అక్కడ ఆ 9వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో 6వ న్యాయాధిపతి పేరు దేవుని చేత ఏర్పాటు చేయబడలేదు. న్యాయాధిపతి అనడంకున్న ఆ ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అంతే, న్యాయాధిపతి కూడా కాదు అతను. ఆ ప్రజలు గిద్యోను తర్వాత వారు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి అతని పేరు అబీమెలెకు అనేటువంటి పేరుతో మనం చూస్తూ ఉన్నాం. సో అతను ఎవరు అనేది మనం ముందు వచనాల్లో చూస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క గిద్యోనుకి చాలామంది భార్యలు ఉన్నారు, వాళ్ళకేమో 70 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళు కాకుండా షెకేము అనేటువంటి ప్రాంతంలో ఒక ఉపపత్ని ఉంది, ఆమెకు కూడా కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి గిద్యోను ఏం పేరు పెట్టుకుంటాడు? అబీమెలెకు అనేటువంటి పేరు పెడతాడు. దానికి అర్థము నా తండ్రి రాజు. ఆ పేరు పెట్టడం వల్ల అతనికి ఆలోచన వచ్చిందో, లేదా ఆల్రెడీ అప్పుడే ఆ ప్రజలు అంటారు కదా, ప్రజలు అడుగుతూ ఉంటారు, అయ్యా నీ తర్వాత నీ కొడుకులు ఏలాలి, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు ఏలాలని చెప్పి ఒక రాజరిక పాలన అనేది తీసుకురావాలనేటువంటి ఆలోచనతో తన యొక్క తండ్రితో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడతారు. మరి అది అందులోంచి వచ్చిందో తెలియదు, కానీ తన తండ్రి అయితే కోరుకోలేదు, కానీ కొడుకు మాత్రం ఏం కోరుకున్నాడంటే ఆ పాలన కావాలని కోరుకున్నాడు. ఆ అధికారాన్ని నేను చేపట్టాలనే ఆలోచన ఈ యొక్క అబీమెలెకు హృదయంలో మరి బలంగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. షెకేము ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు ఈ యొక్క ఉపపత్ని కుమారుడైనటువంటి అబీమెలెకు. రాజరికం కావాలి, సింహాసనం ఎక్కాలి అనేటువంటి ఆలోచనతో ఒక కుట్రపూరితమైనటువంటి విధానంలో తన మామలను ఏం చేస్తాడంటే ఆ షెకేములో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పంపిస్తాడు. తన మామలు అంటే ఎవరంటే తన తల్లి యొక్క సహోదరులను పంపిస్తాడు. పంపించి వాళ్ళ చేత అడిగిస్తూ ఉంటాడు. 20 ఆ కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో, షెకేములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులతోనూ మీరు దయచేసి షెకేము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకు ఏది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుష్యులు మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకున్నది అని
సో బంధువు ప్రీతిని తీసుకొస్తా ఉన్నాడు, ఇక్కడ బంధువర్గాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆ 70 మంది ఏమో మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఆ 70 మంది ఏమో గిద్యోను లేదా మనష్షే ప్రాంతానికి, మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. నా తండ్రి తర్వాత నేను గనక మీకు అధికారినైతే, నేను గనక మీకు రాజునైతే, నేను మిమ్మల్ని ఏలేటువంటి వాడిని అయితే మనకే మన బంధువులకు అందరికీ బాగుంటుంది. ఒకవేళ నేను కాదు అని కనుక 70 మందిలో ఎవడన్నా వస్తే మిమ్మల్ని లెక్క చేయడు, మిమ్మల్ని పట్టించుకోడు, మీకేమీ మంచి జరగదు. సో ఏది మంచిది? మన రక్త సంబంధిని మనం ఎన్నుకోవడం మంచిదా, లేదా బయట ఉన్నటువంటి వాడిని ఎన్నుకోవడం మంచిదా అనేటువంటి ఆలోచన, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈ యొక్క అబీమెలెకు తన కుటుంబంలో మరి తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే గిద్యోను తృణీకరించినటువంటి వంశ పారంపర్య ఆ విధానాన్ని, పాలనా సూత్రాన్ని అబీమెలెకు మాత్రం చాలా వంట పెట్టుకున్నాడు. నా తండ్రి తర్వాత నేనే అవ్వాలి, నా తండ్రి తర్వాత అక్కడ నేనే కూర్చోవాలి, నా తండ్రి తర్వాత ఆ స్థానాన్ని నేనే సంపాదించుకోవాలి, నా తండ్రి తర్వాత వీరందరినీ కూడా నేనే ఏలేటువంటి వారిగా ఉండాలి. 70 మంది ఉన్నా, ముందు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా దూరం చేయాలి అనేటువంటి ఆలోచనతో బంధువు అధికారంలోకి వస్తే మనకు కూడా మంచిదే అనేటువంటి ఒక ఆలోచన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, ఆ షెకెములో ఉన్నటువంటి తన సొంత కుటుంబీకులకు, తన సొంత రక్త సంబంధికులకు వారి యొక్క మెదడులో ఏం చేస్తాడంటే ఒక ఆలోచన తాను చెప్పడు, ఏం చేస్తాడు, వీళ్ళతో పంపిస్తాడు. 70 మందిలో ఎవరైనా ఒకవేళ నాయకుడైతే మన పరిస్థితి ఏంటి? బెబ్బెబ్బే వాళ్ళు రాకూడదు. ఎవరు రావాలి? మనవాడే రావాలి. మనవాడైతేనే బాగుంటుంది, మనవాడైతేనే మన వెనకాల నిలబడతాడు, మనవాడైతేనే మనకు మంచి చేస్తాడు, మనవాడైతేనే మనకు నిరంతరం కూడా సహాయంగా ఉంటాడు. సో వాళ్ళు ఒకవేళ అయిపోతారేమో, ఆ తండ్రి తర్వాత వారు అలా వారసత్వాన్ని తీసేసుకుంటారేమో, మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆగాలి. కానీ మా మేనల్లుడు మాత్రం ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. సో మనందరం కలిసి వెళ్ళి ఒప్పిస్తే కనుక తప్పనిసరిగా వాడు ఒప్పుకుంటాడు, మనమే చెప్పాలి అని తన మనసులో ఉన్నటువంటి మాటను, తన మనసులో ఉన్నటువంటి అధికార దాహాన్ని, తన మనసులో ఉన్నటువంటి కుట్రను తన మామల ద్వారా తన యొక్క కుట్రను యజమానుల దగ్గరికి లేదా ఆ షెకెములో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పంపిస్తాడు ఈ యొక్క అబీమెలెకు. సో ఎప్పుడైతే ఆ షెకెములో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళిందో అప్పుడు వాళ్ళు అనుకుంటా ఉంటారన్నమాట. ఏమని అనుకుంటా ఉన్నారు? వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఎవరో 70 మంది ఎవడో వచ్చి, లేదా మనష్షే గోత్రానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేయడం ఏంటి, లేదా మన మీద అధికారాన్ని చూపించడం ఏంటి? మనవాడే ఉన్నాడు కదా, అతను కూడా గిద్యోనుకు పుట్టినటువంటి వాడే కదా, ఉపపత్ని కొడుకైనా వాడు కూడా గిద్యోను కొడుకే కదా, వాడినే మనం చేసుకుందాం, వాడినే మనము నాయకుడిగా ఎంచుకుందామని వారి యొక్క ప్రవర్తన లేదా వారి పరిస్థితిని దేవుని వాక్యానికి, దేవుని మార్గానికి విరుద్ధంగా మార్చేసుకుంటారు. ఒత్నీయేలు లేపబడ్డానికి గల కారణం ఏంటి? మొట్టమొదటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు అత్యధికంగా శ్రమలు పడుతూ ఉన్నప్పుడు ఎవరికి మొరపెట్టుకున్నారు? దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు ఒత్నీయేలు లేపాడు. రెండవది యెహూదును మనం చూస్తూ ఉంటాం. యెహూదును కూడా ఎందుకు లేపాడు? ఎందుకు? వారి జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టుకున్నారు, దేవుడు వారి కొరకు న్యాయాధిపతిని లేపాడు. మూడవ వ్యక్తి కూడా అంతే, షమ్గరు కూడా అంతే. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక చిన్న కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అదే కానాను ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అప్పుడు కూడా అంతే, వారు దేవునికి మొరపెట్టుకున్నారు. ఫిలిస్తీన్లు వారిని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు దేవుడు షమ్గరుని ఆశీర్వదించాడు, షమ్గర్ని లేవనెత్తాడు న్యాయాధిపతిగా. నాలుగవ వ్యక్తి కూడా అంతే, దెబోరా కూడా అంతే. దెబోరా సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెడతా ఉంటే వారు పశ్చాత్తాపడ్డారు, దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు దెబోరా ద్వారా, బారాకు ద్వారా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. తర్వాత గిద్యోను కూడా అంతే. గిద్యోను కాలంలో కూడా మిద్యానీయులు మిడతల దండులలో వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మొరపెట్టుకున్నారు, దేవుడు లేపాడు. కానీ ఈసారి మాత్రం ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళే నాయకుడిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సో న్యాయాధిపతుల గ్రంథానికి పూర్తి విరుద్ధమైనటువంటి కార్యము ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే వారి బంధువులు వెళ్ళి అయ్యా మనవాడే ఉన్నాడు, మనవాడినే మనం నాయకుడిగా చేసేసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే చెప్పారో అప్పటికే వాళ్ళు పూర్తిగా మారిపోయారు, భ్రష్టులు అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఎవరైనా ఏంటి అసలు ఇది దేవుని చిత్తమా కాదా, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి కదా, మనమెవరయ్యా మాట్లాడటానికి అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే అప్పటికే దేవుని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. సో వెంటనే వాళ్ళు చేసినటువంటి పని 5వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. 4వ వచనంలో అప్పుడు వారు
బయల్బేరేతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికియ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున ఉండిరి. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు వీళ్ళు చెప్పారో వెంటనే ఆ యజమానులు కూడా ఏం చేస్తూ ఉన్నారు, వారి హృదయమును అబీమెలెకు తట్టు తిప్పుకొని అంటుంది 4వ వచనంలో. సో వారి హృదయాలు అబీమెలెకు వైపు తిరిగిపోయినాయి. వెంటనే అబీమెలెకు పిలిపించుకొని ఏం చేస్తూ ఉన్నారు, లోపల ఉన్నటువంటి ఒక 70 తులాలు వెండి తీసుకొచ్చి ఒక్కొక్క తలకే ఒక్కొక్క తులం చొప్పున 70 తులాలు 70 మంది ఆ కొడుకుల్ని నువ్వేం చేయి, చంపేయి. ఆ 70 మందిని చంపేస్తే నువ్వే నెక్స్ట్ మాకు నాయకుడివి. ఆ 70 మందిని పక్కన పెడితే, ఆ 70 మందిని నాశనం చేస్తే నెక్స్ట్ నువ్వే కాబట్టి మమ్మల్ని పరిపాలించేది. అయ్యా నువ్వు మా బంధువు కాబట్టి నువ్వే మాకు నాయకుడిగా అవ్వాలి, మరి నీకంటే మరి గొప్పవాడు మరొకరు లేడు అని చెప్పి మరి చెప్పగానే ఈ 70 తులాల వెండిని తీసుకొని వీడేం చేస్తాడంటే అల్లరి జనమును సమకూర్చుకొని వారిని తన వశములో పెట్టుకొని వారికి కావలసింది ఇచ్చి తిండి పెడుతూ, తాగడానికి డబ్బులు ఇస్తూ, లేదా రకరకాల రీతుల్లో వారిని తన చుట్టూ చేర్చుకొని వారితో ఏం చేయడం మొదలు పెడతాడు, ఆ 70 మంది మీదకి వెళ్తాడు. సో ఓఫ్రాలో నివసిస్తున్నటువంటి ఆ గిద్యోని యొక్క కుమారుల మీదకి వెళ్ళి ఒక్క రాతి మీద మొత్తం వారందరినీ కూడా చంపేస్తాడు. 69 మంది కుమారులను ఒకే రోజు చంపేస్తాడు. ఒక్క కుమారుడు యోతాము అనేటువంటి చిన్నవాడు మాత్రం తప్పించుకొని గెరీజీము అనేటువంటి కొండపైకి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటాడు. అది 7 నుంచి 15 వచనాల వరకు మనకు కనబడుతూ ఉంటుంది. 5వ వచనం తర్వాత నుంచి ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఒకడు మాత్రం చనిపోతాడు. రాతి మీద చంపే నిరుబ్బయ్యలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కడు మాత్రం తప్పించుకొని పారిపోతాడు. మొత్తానికి అతను తప్పించుకొని పారిపోవడానికి అతని యొక్క గొప్పతనం కాదు, కానీ అది దేవుని యొక్క ఆశీర్వాదం అంతే, దేవుని యొక్క ప్రణాళిక. ఆ ఒక్కడు తప్పించుకుపోవడానికి గల కారణము దేవుని యొక్క ప్రణాళిక అది. సో దేవుడి యొక్క ప్రణాళికలో ఆ యోతాము అనేటువంటి వ్యక్తి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయి ఈ గెరీజీము అనేటువంటి కొండపైకి వెళ్ళి అక్కడ దాక్కుంటాడు. ఈ ద్వితీయోపదేశకాండంలో అనుకుంటా ఈ గెరీజీము కొండ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులకు ఆ దేశంలోనికి రాగానే నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు లేదా శాపాలు మరి చదవడానికి ఎన్నుకున్నటువంటి ఒక ప్రాంతముగా ఈ గెరీజీము అనేటువంటి ఆ కొండ ప్రాంతం, ఆ పర్వత ప్రాంతాన్ని మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో 12 నుంచి ఆ విషయాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఒకప్పుడు ఏం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయో, ఏం చేస్తే ఆ శాపాలు వస్తాయో అని చెప్పినటువంటి గెరీజీము అనేటువంటి ప్రాంతం ఈరోజు ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేటప్పటికి ఒక వ్యక్తికి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి ప్రాంతముగా, ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి ప్రాంతముగా ఈ గెరీజీము అనేటువంటి ప్రాంతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అబీమెలెకు క్రూరత్వంతో, సొంత సహోదరులే కదా వాళ్ళు కూడా, బయట వాళ్ళు ఏమీ కాదు, సహోదరులే కదా. తన యొక్క వరుసకేమవ్వాలి, మామూలుగా అయితే వాళ్ళందరూ పెద్దమ్మలు అవ్వాలి, అన్నయ్యలు అవ్వాలి, లేకపోతే చిన్నవాళ్ళు అయితే తమ్ముళ్ళు అవ్వాలి, పిన్నిలు అవ్వాలి. నా వాళ్ళే కదా అన్నటువంటి కనీస ప్రేమ, కనీస కనికరం లేకుండా తన యొక్క అహంతో, తన యొక్క అధికార దాహంతో ఆ 70 మందిని చంపడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తిగా ఈ అబీమెలెకు మనకు కనబడుతూ ఉన్నాడు. వాడు చంపమంటే మాత్రం వెనకాల ఉన్నటువంటి అల్లరజనమైన సర్లే వాడు ఏమి ఇస్తే అన్నాడో ఆ ఇచ్చిన దాంతో మనం సంతోషపడాలి, కానీ వాడు ఏం చెప్తే మనకేంట్లే, అది సరైందా కాదా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వెనకాల వెళ్ళినటువంటి వీళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. సో మొత్తం 69 మందిని చంపేస్తారు. ఈ ఒక్క వ్యక్తి మాత్రం పారిపోయి ఒక కొండపైన, గెరీజీము అనేటువంటి కొండపైన దాక్కొని ఆ కొండపైన నుంచి ఒక ఉపమానాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి. సో 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, షెకెములోనున్న మస్తకి వృక్షము కింద దండుపాళెము వద్ద అబీమెలెకును రాజుగా నియమించారు. ఎవరు నియమించారు ఈసారి? ఆ పై వచనాల్లో మనం చూస్తూ ఉంటాం, షెకెము యజమానులందరూ, మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము కింద ఏం చేస్తూ ఉన్నారంట, ఆ వ్యక్తిని రాజుగా చేశారు. అబ్రహాము అదే మస్తకి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఎండవేళ ఎవరిని చూస్తాడు? ఆతిథ్యాన్ని ఇస్తాడు. తెలియకనే దేవునికి ఆతిథ్యాన్ని ఇచ్చాడని చదువుతూ ఉంటాం.
అదే మస్తకి వృక్షం కింద దెబోరా కూడా ఎక్కడ కూర్చుంటుంది? ఒక మస్తకి వృక్షం కింద కూర్చొని తీర్పు చెప్తూ ఉంటుంది. అంటే అనేకమైనటువంటి మంచి కార్యాలకు నిలయమైనటువంటి ఒక చెట్టు కింద ఒక దుర్మార్గుడికి పట్టాభిషేకం చేశారు కొంతమంది దుర్మార్గులందరూ కలిసి. ఏ మస్తకి వృక్షం కింద అయితే అబ్రహాము తెలియకనే దేవదూతలకు లేదా ఆ దేవునికి ఆతిథ్యాన్ని ఇచ్చి తన కుటుంబంలో 100 సంవత్సరాల ప్రాయంలో 100 సంవత్సరాల వయసులో ఆ ముసలి ప్రాయంలో ఇస్సాకు లాంటి ఒక గర్భఫలాన్ని, ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, అలాంటి ఒక భక్తితో నిండినటువంటి ఒక చక్కని మస్తకి వృక్షం కింద మరి ఈ యొక్క అబీమెలెకు అనేటువంటి దుర్మార్గుడికి ఆ ప్రజలందరూ కలిసి, వారందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంట? రాజుగా చేస్తూ ఉన్నారు. అయితే 7వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే అతను రాజుగా నియమించబడ్డాడో అని యోతాముకు తెలియబడిందో, అతడు పోయి గెరీజీము కొండ కొప్పును నిలిచి ఎలుగెత్తి వారిని పిలిచి వారితో చెప్తా ఉన్నాడు. ఒక ఉపమానాన్ని వారితో చెప్తా ఉన్నాడు. 8వ వచనం నుంచి మనం చూద్దాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించు పూనుకొనవలన మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళిందంట. ఆ చెట్లన్నీ కలిసి ఒకరోజు చెట్లన్నీ కూడా కలిసి అనుకున్నాయంట, అయ్యా ఇంకో మా అందరి మీద నువ్వు రాజుగా ఉండాలి, మా అందరికి నువ్వే అధికారిగా ఉండాలని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలీవ చెట్టు అడిగితే ఒలీవ చెట్టు అందంట, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము నీయక మాని చెట్ల మీద నేను రాజుగా ఉండను అని అంటూ ఉన్నాడు. అంటే తైలముతో అభిషేకిస్తూ ఉండదు కదా రాజులను లేదా సేవకులను ప్రవక్తలను, దానితో అభిషేకించేటువంటి వారు ఒలీవ నూనెతో. నేను అంత గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి, అంత గొప్ప స్థాయిని విడిచిపెట్టి దేవునిని మానవులను దేని వలన సన్మానిస్తూ ఉన్నారో అలాంటి నా తైలము నీయకుండా చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా, నేను రాను అని చెప్తా ఉన్నది ఒలీవ చెట్టు. తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు కూడా అంటే చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదున. నేను అంజూరపు ఫలాలను ఇవ్వడం వల్ల, అంజూరపు ఫలం అనేది అనేక మందికి మాధుర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, అనేక మందికి ఆహారాన్ని ఆకలిని తీర్చేదిగా ఉంటుంది. ఆ అంజూరపు ఫలము అనేది స్వస్థపరిచేదిగా ఉంటుంది. ఇన్ని ఫలాలు, ఇన్ని అద్భుతాలు చేయగలిగినటువంటి నేను ఇవన్నీ చేయడం మానివేసి ఒక నాయకుడు కానీ మీ దగ్గర నిలబడి అలా కూర్చొని ఉండాలా, నేను నుంచొని ఉండాలా? అబ్బాయి నేను ఉండను, నా పని నేను చేసుకుంటాను అని చెప్తా ఉందంట. సంజూరపు చెట్టు అయిపోయిన తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, ద్రాక్ష తీగల దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా అడుగుతూ ఉన్నాయంట. ఆ చెట్లు, అయ్యా నీవైనా మాకు రాజుగా ఉంటావా అని అంటే అప్పుడు 13వ వచనం ఉంటుంది, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నీయకమాని నేను రాజుగా ఉంటానా. అంటే ఎవరికి ఇచ్చినటువంటి పని వాళ్ళు చేయాలి, ఎవరికి ఇచ్చినటువంటి తలాంతును వారు చేసుకోవాలి. అది మాని వేరొక దాని దగ్గరికి వెళ్తే అలా ఉండడమే తప్ప దానివల్ల ప్రయోజనమే లేదు. ఎవరిని ఏ ఆధిక్యతను ఏ స్థితిలో ఉంచాడో దేవుడు ఆ స్థితిలోనే, ఆ పరిస్థితుల్లోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పని మనం చేస్తే, మనం ఉన్నటువంటి స్థితిలో మనం జాగ్రత్తగా ఉంటే మనకి ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒలీవ నూనె, ఒలీవ చెట్లు అవి చేయాల్సినటువంటి పని దేవుడు వాటికి అప్పగించాడు. అవి చేసుకుంటా వెళ్తూ ఉంటే పక్క నుంచి వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా మా మీద ఉండు అని. ఎవరు చేయాల్సినటువంటి వారిని చేయాలి, కానీ అవేమీ వాటి పని అవి చేసుకుంటా ఉన్నాయి. సో ఖాళీగా ఒక చెట్టు ఉంది పక్కనే, అదే ఏం చెట్టు? ముండ్ల పొద. సో ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి ఈసారి ఆ చెట్లన్నీ కలిసి ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి, అయ్యా మా మీద రాజుకుంటావా అని అడగగానే ఎంత సంతోషం వచ్చి ఉంటుందో ముండ్ల పొదకి. ఎందుకంటే దాన్ని ఎవడు పట్టించుకోడు. ఒలివ చెట్టు కనబడితే నూనె తీసుకుంటానికి ప్రయత్నం చేస్తారేమో, అంజూరపు చెట్టు కనబడితే కాయలు ఉన్నాయో లేదో చూసి కాయ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో, ద్రాక్ష చెట్టు కనబడితే ఆ ద్రాక్ష తీగలు తెంపుకొనో, ఆ ద్రాక్ష పళ్ళు తెంపుకొనో ఆ ద్రాక్ష రసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో. ముళ్ళ పొద కనబడితే ఏం చేస్తాం? పీకి పక్కన పడేస్తాం. దానివల్ల మనం గాయపరచబడతాం. కానీ ఈ యొక్క చెట్లన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే, ఎవరో లేకపోయినా ఏదీ లేని దానికి ఉన్నటువంటి అదే గతి అన్నటువంటి రీతిలో, సరే ఎవరో రావట్లేదు నువ్వైనా వచ్చి ఉంటావా అని అనగానే ముండ్ల పొద చాలా సంతోషించింది. వెంటనే ఒప్పుకుంటా ఉన్నది, అయ్యో నేనెందుకు ఉండను, నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. సో ముండ్ల పొద ఆహ్వానిస్తూ ఉంది, నన్ను రాజుగా చేసుకోండి అని. నా నీడను ఆశ్రయించండి. ముండ్ల పొద నీడస్తుంది అసలు?
భూమికి అతుక్కొని ఉంటుంది, మామూలుగా అయితే ఇంతే ఉంటుంది. సో అదేమని పిలుస్తూ ఉందంట, నేను నీడనిస్తాను రండి అని. ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి రండి అందని వెళ్ళి హత్తుకుంటే ఏమవుతుంది? మనమే గాయపరచబడతాం. గులాబీ చెట్టు పైన ఉన్నటువంటి పువ్వును పట్టుకోగలుగుతాం, కానీ అబ్బా చెట్టు ఎంత బాగుందని వెళ్ళి ముద్దు పెట్టుకుంటామా? వెళ్ళి దాన్ని కౌలించుకోగలుగుతామా? సో అలాగే ముళ్ళ చెట్టు అంటా ఉందండి, మీరు వస్తారా? రండి, వచ్చి నా నీడను ఆశ్రయించండి, నన్ను వచ్చి హత్తుకోనండి. లేదా మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాను నేను, అగ్ని చేత, అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒకని రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుష్యులను చంపి అతని పనికెత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము మీద అతని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయలేదు. ఉపయోగపడేటువంటి వారినేమో పక్కన పడవేసి, ఉపయోగపడినటువంటి వారినేమో పక్కకు తోసివేసి, వారికి మేలు చేసినటువంటి వారినేమో చంపేసి, కీడు చేయబోతున్నటువంటి వ్యక్తిని మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఒక ముళ్ళ పొదలాంటి ఒక వ్యక్తిని తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. మీరు చేసినటువంటి క్రియలు ప్రతిక్రియ చేయకయు, మీరు చేసినటువంటి పొందుకున్నటువంటి మేలుకు తిరిగి ప్రతిక్రియ చేయకుండా అతను 70 మంది కుమారులను చంపడానికి వస్తూ ఉన్నప్పుడు మీరు ఆపకుండా, దాన్ని అడ్డుకొనకుండా మీరేమో అతనికి సపోర్ట్ చేసి అతని వెనకాల నిలవబడి భయంకరమైనటువంటి పాపాన్ని చేశారు. మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించలేదు. కాబట్టి మీరు చేసినటువంటి పని వల్ల అబీమెలెకునందు మీరు సంతోషిస్తూ ఉన్నారు కదా. కానీ ఒకానొక దినాన్న అబీమెలెకు నుండే అగ్ని బయలుదేరబోతూ ఉంటా ఉన్నది. షెకెము వారిని, మిల్లో ఇంటి వారందరినీ కూడా కాల్చివేస్తుంది. షెకెములోనున్నటువంటి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును కూడా అదే దహించి వేస్తుంది. మీలో ఒకరికొకరు కొట్టుకొని చేస్తారా బాబు అని చెప్పి ఈ యొక్క యోతాము గిద్యోను కుమారుడైనటువంటి, చిన్న కుమారుడైనటువంటి ఆ 70 మందిలో మిగిలినటువంటి ఏకైక కుమారుడు వారిని హెచ్చరించి వాళ్ళ మీద ఒక ఉపమానాన్ని చెప్పి దేవుని యొక్క మాటను వాళ్ళకి తెలియజేసి, ఆ ముందు వచనాల్లో మనం అదే చదువుకుంటూ ఉంటాం. 7వ వచనం ప్రారంభంలో నుండి ఇదిగో దేవుని మాటను మీతో చెప్తా ఉన్నానని చెప్పి ఉపమానాన్ని ప్రారంభిస్తాడు. దేవుని యొక్క హెచ్చరికను వాళ్ళకి తెలియజేసి, మీరు వెళ్ళి ముళ్ళ పొదను పట్టుకున్నారు, దానివల్ల మీరే నష్టపోతారు, మిమ్మల్ని పట్టుకొని వాడు నష్టపోతాడు, వాడి వల్ల మీరు నష్టపోతారు, మీరు నాశనాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళని గద్దించి మళ్ళీ అక్కడ నుంచి పారిపోతున్నటువంటి వ్యక్తిగా ఆ తర్వాత బేయేరు అనేటువంటి ప్రాంతానికి మరి యొక్క యోతాము పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎంత దేవుడు తోడుగా ఉన్నప్పటికీ కూడా చెడ్డవారికి దూరంగా ఉండాలి అనేది ఈ యొక్క యోతాము యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. ఆ పైనుంచి గంభీరంగా చెప్పాడు దేవుని మాటను. మీరు చేస్తున్నటువంటి క్రియల వల్ల, మీరు నడిచినటువంటి నడగడకల వల్ల మీ చేతులారా మీరే పాపాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు, నాశనాన్ని కొని తెచ్చుకోబోతా ఉన్నారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత తన పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గెరేజీము అనేటువంటి కొండ నుంచి వేరే చోటకు పారిపోతాడు. ఎందుకంటే దుష్టులకు, మూర్ఖులతో వాదించడం కన్నా, కలహించడం కన్నా వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే మంచిది కొన్నిసార్లు తప్పనిసరిగా. మూర్ఖుడు వాదిస్తూ ఉన్నాడు కదా మనం కూడా వాదిస్తూ ఉంటే, మూర్ఖుడు భయపెడతా ఉన్నాడు కదా మనం కూడా భయపెడతా ఉంటే, వాడి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా అని చెడ్డవాడితో భయపడి అతని నుంచి కొంచెం దూరంగా ఉండడం వచ్చినటువంటి నష్టం అనేది ఏమాత్రం కూడా లేనే లేదు. ఎందుకంటే దేవుడే తప్పనిసరిగా ఒక నిదాన్న అతనికి చేయాల్సినటువంటి ఆ శిక్షను లేదా అతనికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. కాబట్టి మూర్ఖులతో వాదన పెట్టుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటాం. ఇతడు మూర్ఖుడు అబీమెలెకు అనేటువంటి వ్యక్తి తన రాజ్యాధికారం కోసం, తన యొక్క సింహాసనం కోసం ఏదైనా చేయడానికి తెగించినటువంటి భయంకరమైనటువంటి మూర్ఖుడు, క్రూరుడు ఈ యొక్క అబీమెలెకు. 70 మందిని చంపడానికి నిర్దాక్షిణ్యంగా 69 మందిని రాయికేసి కొట్టి చంపేశాడంటే ఎంత మూర్ఖుడో మనకు అర్థమవుతూ ఉంది. అలాంటి మూర్ఖుడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. దూరంగా ఉండడం మరి మంచిది అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటా ఉన్నాడు. అందుకే సౌలు మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, దురాత్మోచేతంలో చేరి మరి మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దావీదు కూడా ఏం చేస్తాడు? పారిపోతాడు, దాక్కుంటాడు వెళ్ళి. దావీదేం బలహీనతతో దాక్కోడు, దావీదేం చేతగా కాదు దాక్కునేది. మూర్ఖుడితో ఎందుకురా బాబు, పైగా అతను దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు అనే ఆలోచనతో వాడితో ఎందుకు, దేవుడు ఇస్తానన్నాడు కదా, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి ఆ కొండల్లోనూ, గుట్టల్లోనూ, గుహల్లోనూ దాక్కుంటూ పారిపోతూ ఉంటాడు.
గొల్లియాతునే చంపినటువంటి వాడికి సౌలును చంపడం పెద్ద విషయమేమి కాదు. కానీ మూర్ఖత్వపు ఆలోచనలతో ఉన్నటువంటి సౌలు నుంచి దూరంగా వెళ్ళిపోవడమే శ్రేష్టమైనటువంటి ఆలోచన అని అనుకున్నాడు దావీదు. అందుకే దూరంగా పారిపోతాడు. సో ఈ యొక్క అబీమెలెకు మొత్తానికి రాజు అయిన తర్వాత 3 సంవత్సరాల పాటు మాత్రమే ఆ రాజ్యాన్ని మరి పరిపాలిస్తూ ఉన్నట్టుగా ఆ పరిపాలించినటువంటి విధానాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. సో యోతాము ఆల్రెడీ చెప్తాడు. యోతాము ఒక హెచ్చరిక వాళ్ళకి చేసి వెళ్తాడు, ఒక మాట, దేవుని యొక్క మాటను వాళ్ళకి తెలియజేసి వెళ్తాడు, ఒక ఉపమానం చెప్తాడు. ఇంకో మీరు వాళ్ళ మీదకి వెళ్తారు, వాళ్ళు మీ మీదకి వస్తారు, ఇద్దరు కలిసి పోతారు. ఎందుకంటే మీరు చేయాల్సినటువంటి పని చేయలేదు, ఉపకార ధర్మాన్ని చేయలేదు, చేయాల్సినటువంటి క్రియని చేయకుండా మీకు నచ్చినట్టుగా చేశారు కాబట్టి మీరు నాశనం అయిపోతాడని చెప్తాడు. 22వ వచనానికి వచ్చేటప్పటికి అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయుండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిమేసిన అబీమెలెకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకిని వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి ఏం చేశాడంట, ఒక దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును మోసం చేయడం మొదలుపెట్టారు, వంచడం మొదలుపెట్టారు. అంటే మనం ఏదైతే విత్తుతామో, ఒకరోజు ఆలస్యమైనా, ఒక సంవత్సరం ఆలస్యమైనా, లేకపోతే అబీమెలెకు వలె 3 సంవత్సరాలు ఆలస్యమైనా, లేకపోతే సౌలు వలె 38 సంవత్సరాలు ఆలస్యమైనా, ఒక రోజున మాత్రం ఆ పంటని పోయాల్సిందే. వారు చేసినటువంటి ప్రాణహత్య కాలంగా, వారు చేసినటువంటి కార్యము కారణంగా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని 3 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశారంట, అబీమెలెకు మీదకు తీసుకొచ్చాడు, షెకెము మీదకు తీసుకొచ్చాడు. ఇద్దరి మధ్య అప్పటి వరకు ఉన్నటువంటి ఐక్యత పోయింది. అప్పటి వరకు కూడా అయ్యా నువ్వు నా అన్నయ్యవే, నా తమ్ముడు, ఒరే నువ్వు నా మేనమావని, నా మేనల్లుడివి అని అనుకుంటా తిరిగినటువంటి వాళ్ళు, మనం బంధువర్గం కదా, మనందరం కలిసే ఉండాలి, కలిసే చేయాలి, ఏది చేసినప్పటికీ అని చెప్పి 69 మందిని క్రూరంగా చంపడానికి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించినటువంటి వారు ఒకరికొకరు ఏం చేయడం మొదలుపెట్టారంట, ఐక్యతను కోల్పోయారు. అప్పటి వరకు వారి మధ్యన ఉన్నటువంటి ప్రేమ స్థానంలో, అప్పటి వరకు వారి మధ్యన ఉన్నటువంటి ఐక్యత స్థానంలో దేవుడు వారి మధ్య అపనమ్మకాన్ని, అభిప్రాయ భేదాలు అనేటువంటి ఒక ఆత్మను వారి మధ్యకు తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఒక మంచి చేయడానికి ఐక్యత కలిగి ముందుకు వెళ్తే పర్లే, ఒక మంచిని స్థాపించడానికి ఐక్యత కలిగి ముందుకు వెళ్తే పర్లేదు, ఒక మంచి కార్యాన్ని చేయడానికి కలిస్తే పర్లేదు. కానీ చెడు చేయడానికి మనం కలిస్తే కనుక, అది ఎవరైనప్పటికీ, ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా, ఒక చెడును చేయడానికి, ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, లేదా ఒక పరిస్థితిని నాశనం చేయడానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి, యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక తప్పనిసరిగా దానికి తగిన ప్రతిఫలాన్ని మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందే. దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు అన్నాడు కూడా, విడిచిపెట్టాడు. ఈరోజు నాది కాదు అని అనుకోవచ్చు. ఈరోజు నేను వేసే నింద ఎదుటి కుటుంబం మీదే కదా, నేను వేసే నింద ఎదుటి వ్యక్తి మీదే కదా, నేను రోడ్డు మీదకి లాగేది పలానా వ్యక్తినే కదా, నేను అపహాసం చేసేది ఇంకొక వ్యక్తినే కదా, నా కుటుంబ సభ్యుడు కాదు కదా, నా బంధువు కాదు కదా, నా రక్త సంబంధి కాదు కదా, నాకేమాత్రం కూడా తెలియనటువంటి వాడు కదా, ఏదైనా చేయొచ్చులేనట్టు ఈరోజు ఒకవేళ మనం ఏం చేసినప్పటికీ, ఒకవేళ మన మీద ఎవరు చేసినప్పటికీ, సో మనం ధైర్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోవచ్చు. ఆనాడు అబీమెలెకు అలాగే ఆ షెకెములో ఉన్నటువంటి వారందరూ కలిసి వంచారు 70 మంది ఆ కుమారులను. గిద్యోను చేసినటువంటి ఉపకార ధర్మాన్ని మర్చిపోయి తన కుటుంబాన్ని నాశనం చేశారు. 3 సంవత్సరాల తర్వాత దేవుడు వారి మీదకి కోపాన్ని తీసుకొచ్చాడు తప్పనిసరిగా. సో ప్రతి ఒక్క పాపమునకు, ప్రతి ఒక్క దోషానికి తప్పనిసరిగా ప్రతిఫలం అనేది మనము అనుభవించాల్సింది. ఈరోజు ఒక దుర్మార్గతను చూసి మనం సంతోషిస్తూ ఉంటే, ఈరోజు ఒక వ్యక్తి యొక్క కుటుంబం నాశనం అవుతూ ఉంటే మనం చూసి సంతోషిస్తూ ఉంటే, ఈరోజు ఒక వ్యక్తి జీవితం వేదనలో ఉన్నప్పుడు మనం సంతోషిస్తూ ఉంటే, అదే వేదన, అదే శోధన, అదే భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితులు తప్పనిసరిగా తిరిగి ఒకానొక దినాన్న మన తలుపు కూడా తట్టేవిగా ఉంటాయి. అది ఎప్పుడు మర్చిపోకూడదు మన జీవితాల్లో. నేటి దినాన్న చాలామంది ఈ లోకంలో చేస్తున్నటువంటి పని అదే, నా కుటుంబం కాదు కదా, నా వాళ్ళు కాదు కదా, నా పరిస్థితి కాదు కదా అని.
వాళ్ళ ఇళ్లల్లో జరిగే అయితే కనీసం 4 గోడల్లోంచి కాదు కదా, కిటికీలోంచి కూడా బయటికి రాదు. అదే పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగితే పొద్దున్న ఇంట్లో వాళ్ళు కూడా లేకుండానే ఊరంతా తెలిసిపోద్ది. అదో గొప్ప ఆర్ట్ వాళ్ళకి, అదో గొప్ప ఆనందం, సంతోషం. రాత్రి అన్నం కూడా అక్కర్లే, ఇది చెప్పుకుంటూ ఉంటే సరిపోద్ది, ఇంకా ఇదే సరిపోద్ది, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. అలాంటి దుర్మార్గులు ఉన్నారు నేటిదిన సమాజంలో. వాస్తవం అది. నేటిదినాన కుటుంబాలు ఐక్యతను కోల్పోవడానికి, అనేకమైన కుటుంబాల మధ్యలో సఖ్యత లేకుండా ఉంటుంది. ఒకానొకప్పుడు అందరూ కలిసి కూర్చొని సంతోషంగా మాట్లాడుకునేటువంటి వారు, సంతోషంగా ఆనందించేటువంటి వారు, కలిసిమెలిసి జీవించేటువంటి వారు నేటిదినాన ఒకరికి ఐక్యత కోల్పోతా ఉన్నాం. ఒకరికి సరైనటువంటి సంబంధాలు ఉండలేకపోతా ఉన్నాయంటే కారణం ద్వేషాలు పెంచేసుకుంటా ఉన్నాం, లేనిపోని మాటలు వింటా ఉన్నాం, లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటా ఉన్నాయి. ఎదుటివాడు కూడా దుర్మార్గుడు మారుమారుతూ ఉన్నాడు. అపవాది ఏం చేస్తూ ఉండే, కలహాలు, విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటా ఉన్నది. వాటితోనే కడుపుకు నింపుకునేటువంటి భక్తిహీనులు నేటి దినాన లోకంలో అనేక మంది ఉంటా ఉన్నారు. కానీ అలాంటి భక్తిహీనులందరికీ దేవుడు తప్పనిసరిగా ఒకానొక దినాన్న దానికి తగినటువంటి పరిస్థితిని కల్పించేటువంటి వాడుగా ఉంటాడు తప్పనిసరిగా. సో 3 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి ఈ యొక్క అబీమెలెకు జీవితంలోకి, అలాగే ఈ మనష్షే గోత్రీకులను చంపడానికి ముందుకు వచ్చినటువంటి ఈ కుటుంబం మీదకి, షెకెములో ఉన్నటువంటి పెద్దల మీదకి దేవుడు తీసుకొస్తూ ఉంటా ఉన్నాడు. ఒకానొక దినాన్న గాలు అనేటువంటి ఒక వ్యక్తి, ఆ మనష్షే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు, షెకెము ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు అని కొన్ని చోట్ల ఉంటా ఉన్నది. ఆ గాలు అనేటువంటి వ్యక్తి ఒక దినాన్న ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటాడు. ఇతను అబీమెలెకు చేతిలోంచి తప్పించుకుంటాడు. అయితే అప్పటికే ఈ యొక్క షెకెములో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనకి ఎవడు దొరుకుతాడా అబీమెలెకు మీద పంపించడానికి అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. వీడు దొరుకుతాడు, గాలు అనేటువంటి వ్యక్తి. గాలు అనే పేరులోని మన భాషలో అయితే మన పిల్లల్ని ఉత్తమానం బయటకు వెళ్తూ ఉంటే గాలోళ్ళ తిరుగుతూ ఉంటా ఉన్నాం కదా, అలాగే ఉన్నట్టుంది ఆ పేరు కూడా. పేరుకు తగ్గట్టే ఆడు కూడా దొరికాడు పాపం వీళ్ళ చేతికి, పిచ్చోళ్ళలాగా. వాడిని తీసుకెళ్ళి అప్పుడు ద్రాక్ష తోటల సమయం, అతనికి తీసుకెళ్ళి విందు ఏర్పాట్లు చేస్తారు. 27వ వచనం నుంచి 29వ వచనం వరకు, 9వ అధ్యాయం 27 నుంచి 29 వరకు విందు ఏర్పాట్లు చేస్తారు. తిండి పెడతారు, తాగడానికి ద్రాక్షారసం పెడతారు, ఇంకా ఆడికి పోస్తూ ఉంటారు. ఆ పోస్తూ ఉన్నటువంటి క్రమంలో ఫుల్గా తాగేసిన తర్వాత, బాగా తాగి మత్తుడైన తర్వాత వాడు ఏం మాట్లాడకూడదో వాడి చేత ఆ మాట మాట్లాడిస్తారు. 28వ వచనంలో, ఎబేదు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలెకు ఏపాటివాడు, షెకెము ఏపాటివాడు, మనము అతనికెందుకు దాసులము కావలను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా, జెబూలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులమగుదుము కానీ మనము అతనికెందుకు దాసులము? అసలు ఎంతటి వాడు, అసలు వాడెవడు, అసలు వాడేంటి మన మీద పెత్తనం చేయడం ఏంటి? వాడు కూడా గిద్యోనుకు సంబంధించినటువంటి వాడే కదా, గిద్యోను కుమారుల్లో ఒకడే కదా. వాడు ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న కుటుంబంలోంచి వచ్చినటువంటి వాడు, పేదవాడు. అలాంటి పిరికి వాడికి సంబంధించినటువంటి కుటుంబీకుడు మనల్ని వెళ్ళటం ఏంటి? సో అసలు అలాంటి వాడు ఉండడం ఏంటి? అదే నేను కనుక ఉండుంటే నేను మీ అందరినీ ఒకవేళ నా చేతిలో, ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల, ఆహా నేను అబీమెలెకును తొలగింతును కదా అనెను. అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మని ఏం చేస్తూ ఉన్నాడు, తాగినటువంటి మైకములో ఒక్కసారిగా ఒక సవాలు విసిరాడు. సో అబీమెలెకు మామూలుగానే క్రూరుడు. సొంత వాళ్ళనే 70 మందిని చంపినోడికి, వాడికి వ్యతిరేకంగా మాట్లాడినోడిని చంపడం పెద్ద విషయమేమి కాదు వీడికి. సో ఎప్పుడైతే ఈ యొక్క అబీమెలెకు ఆ మాట విన్నాడో వెంటనే ఈ పట్టణం మీదకి బయలుదేరి వస్తాడు. ఈ యొక్క షెకెములో ఉన్నటువంటి ఆ పట్టణం మీదకి బయలుదేరి వస్తాడు. 42 నుంచి 49 వరకు ఈ అబీమెలెకు చేసినటువంటి కార్యాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. సో ఆ గ్రామం మీదకి వచ్చి మొత్తం వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా పడగొట్టేస్తాడు. అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా పడగొట్టి దాని మీద ఉప్పు జల్లి వెళ్తాడు. ఉప్పు దేనికి సాదృశ్యం? నిల్వ. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఉప్పు మనం ప్రిజర్వ్ చేస్తాం, ఉప్పుతో చేస్తూ ఉంటాం కదా. సో ఉప్పు జల్లి వెళ్తాడు కట్టడాల మీద. కారణం ఏంటంటే ఇది ఎక్కడతో ఆగేది కాదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ మారణకాండ కొనసాగుతూనే ఉంటుంది. మిమ్మల్ని చంపడం నేను ఆపను, మీ నాశనాన్ని మాత్రం నేను ఆపను అని చెప్పి ఉప్పు జల్లి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అది తెలుసుకున్నటువంటి ఆ షెకెములో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి తప్పించుకొని ఎల్ బెరేతు అనేటువంటి ఒక గుడిలోనికి వెళ్ళి దాక్కుంటారు. 46వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ నుంచి తప్పించుకుంటారు. అక్కడక్కడ దాక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఒక దాదాపు 1000 మంది ఆ గుడిలోనికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ దాక్కునగా ఉన్నటువంటి విషయం తెలిసి ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడు అంటే 49వ వచనంలో మనం చూస్తూ ఉంటే అతని దగ్గర ఉన్నటువంటి సైనికులందరినీ తీసుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి ఆ గుడి మీద వేసి మొత్తం ఆ గుడినే కాల్చేస్తాడు. ఇందాక ఒక మాట చెప్పాను, మొదట్లోనే ఈ యొక్క గిద్యోను యొక్క కొడుకు యోతాము చెప్తా ఉంటాడు కదా, మీరు నన్ను కాదు అని అంటే గనక మీరేం చేయబడతారు, అగ్ని చేత కాల్చబడతారు. అది ఇక్కడ నెరవేరుతుంది అతను చెప్పినటువంటి ఉపమానం. అతన్ని హత్తుకొని ఉన్నంతకాలం బాగానే ఉన్నారు వీరి జీవితాలు, అతనితో కలిసి ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ఎంతటి వాడు అని అబీమెలెకుని తిట్టారో, ఎప్పుడైతే ఆ ముళ్ళ పొదను కాదు అని పక్కకు వచ్చారో, వీడిని ఏం చేశాడంట, దాదాపు 1000 మంది స్త్రీలేంటి, పిల్లలేంటి, పురుషులేంటి ఆ గుడిలో ఏమైపోతారు, ఆ రోజు హతమైపోతారు. సో ఆ తర్వాత మరికొంతమంది బేతేసు అనేటువంటి ఒక పట్టణంలోనికి పారిపోతారు. 51వ వచనంలో 9వ అధ్యాయము 51వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. ఆ పట్టణానికి పారిపోతారు, బేతేసు అనేటువంటి పట్టణానికి పారిపోతారు. అక్కడ కూడా ఒక పెద్ద గుడి లాంటిది ఉంటుంది, ఒక ప్రాకారం ఉంటుంది, చాలా బలమైనటువంటిది, చాలా గట్టిది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రయోగం చేయడానికి బయలుదేరతారు మనోడు. దాన్ని కూడా కాల్ చేయడానికి వెళ్తూ ఉంటే ఒక స్త్రీ ఏం చేస్తుందంటే పైనుంచి తన నెత్తి మీద తిరగటి రాయి మీద ఉండేటువంటి రాయిని మీద పడేసేటప్పటికి అది వచ్చి నెత్తి మీద పడి నెత్తి బద్దలైపోద్ది. సో బద్దలైపోయిన వెంటనే ఆ స్త్రీ తన తల మీద పడవేయగానే ఆ 53 నుంచి 55 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. 53, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము, తన తల పగిలిపోయింది వెంటనే. సో వెంటనే అతను చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ జనులందరిలో 54, అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరు అనుకొనుకుంటున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చాను. అక్కడ కూడా ఎంత అహంగా చూశారు వీడికి. ఒక స్త్రీ చంపడం అనేది నాకు నచ్చలేదు, నువ్వే చంపేరా బాబు అని చెప్పి ఆయుధాన్ని ఇచ్చి తన ఆయుధంతో చంపేయమన్నాడు. ఈ యొక్క అబీమెలెకు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు తన తండ్రికి చేసినటువంటి ద్రోహము తిరిగి అబీమెలెకునే వెంటాడింది. తన తండ్రికి ఏ ద్రోహాన్ని అయితే చేశాడో, తన తండ్రి యొక్క కుమారులను ఏ రాతికి వేసైతే కొట్టి చంపేశాడో, అదే రాయి తన తల మీద పడి చివరికి చనిపోయాడు. ఆ షెకెములో ఉన్నటువంటి యజమానులు కూడా తమకు మేలు చేసినటువంటి వ్యక్తిని మర్చిపోయి, తమకు ఉపకారం చేసినటువంటి ఆ కుటుంబం కదా గిద్యోను కుటుంబం, వారికి మేము అపకారం చేయడం ఏంటి, వారికి మేము కీడు చేయడం ఏంటి అని మర్చిపోయి ఉపకారము చేసినటువంటి వారికి అపకారం చేశారు. ఆ రోజు షెకెము యొక్క యజమానులు ఏ ఉపకారం చేసి అయితే అబీమెలెకుని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారో, అది అబీమెలెకు 1000 మందిని ఏం చేశాడు, క్రూరంగా. వీడు కూడా ఉపకార ధర్మాన్ని పాటించలే. వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళకి నేర్పించింది ఈడేగా, ఈడెందుకు పాటిస్తాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చదువుతాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 3వ, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయు వారికి దురావస్థ ప్రాప్తి చుటే కదా. సో దుర్మార్గులకు తప్పనిసరిగా ఒకానొక దినాన్ని ఏం కలుగుతుందంట, విపత్తు అనేది సంభవించేదిగా ఉంటుంది. దుర్మార్గత ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేది ఉండదు. మనం పాలు పోసి పెంచేటువంటి పాపం తప్పనిసరిగా ఏదో ఒక దినాన్ని మనల్ని కాటు వేసేదిగా ఉంటుంది. అబీమెలెకు అనేటువంటి పామును పెంచి పోషించారు ఆ యొక్క షెకెములో ఉన్నటువంటి యజమానులు. ఒకానొక దినాన్న 3 సంవత్సరాల తర్వాత వారిని కాటేసింది. ఆ ఇచ్చినటువంటి ఆ అబీమెలెకుకు వారు ఇచ్చినటువంటి వెండితో తన సొంత సహోదరులు అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా 69 మందిని క్రూరంగా చంపేశాడు అబీమెలెకు. ఆ రాతికేసి బాది అతడు చేసినటువంటి దుర్మార్గత అతని మీదకే తిరిగి విపత్తును, అదే రాతిని తన నెత్తి మీద పడి చావాల్సినటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొచ్చింది. సో కీడు చేయుట మాని మేలు చేయుట
నేర్చుకున్నాడు. ఎందుకంటే మనం కీడు చేస్తే మనకి తిరిగి మళ్ళీ కీడే సంభవించేదిగా ఉంటుంది. మనం ఎదుటివాడికి బాధను కలిగిస్తే ఆ బాధే మనకు తిరిగి వెంటాడేదిగా ఉంటుంది తప్పనిసరిగా. మనం ఎదుటివారిని మోసం చేస్తే అదే మోసం మనకు కూడా తిరిగి వచ్చేదిగా ఉంటుంది. మనం ఎదుటివారిని బాధిస్తే అదే బాధ మనల్ని కూడా తప్పనిసరిగా సమయం ఆలస్యమైన వెంటాడేదిగానే ఉంటుంది తప్పనిసరిగా. ఎన్నడూ కూడా విడిచిపెట్టేదిగా ఉండదు. సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు సామెతల గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. కానీ ఒక విషయాన్ని చదువుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. 3వ అధ్యాయంలో 32, 33 వచనాల్లో, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. సో భక్తిహీనతతో మనం ప్రవర్తించి, కుటిలమైనటువంటి ఆలోచనలో ఆలోచించి, ఎదుటివారిని కదా బాధ పెట్టేది, ఎదుటివారిని కదా ఇబ్బంది పెట్టేది, ఎదుటివారి యొక్క కన్నీరే కదా వాడు బాధపడతా ఉంటే చూసి సంతోషించేటువంటి విధానంలో మన యొక్క జీవితాలు ఉంటే తప్పనిసరిగా తిరిగి అది ఎక్కడికి వస్తుంది? మనకే వచ్చేదిగా ఉంటుంది. కొంతమంది అలాంటి స్థితిలోనే ఉండిపోతూ ఉన్నారు నేడు దినాన లోకంలో. ఎదుటివారి యొక్క బాధను చూసి సంతోషించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఎదుటివారు దుఃఖిస్తూ ఉంటే ఆనందించేటువంటి పరిస్థితుల్లో ఉండిపోతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే, దానియేలుకి ఆ విషయాన్ని తెలియజేసిన తర్వాత దానియేలు గురించి రాజు చెప్తూ ఉంటాడు. అర్జెంటుగా రేపు పొద్దున్నే అతను బాధపడినప్పటికీ కూడా సర్లే అతను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయండి అనేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సంతోషిస్తూ ఉంటారు, సంతోషంగా వస్తారు, గంతులు వేసుకుంటూ వస్తూ ఉంటారు. ఎందుకు? ఒకటి జీవితం నాశనం అయిపోతుందంటే ఆనందం వీళ్ళకి. కానీ తెలియనటువంటి విషయం ఏంటంటే మన భక్తిహీనత మన మీదకే శాపాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుందని. దానియేలు సింహాల బోన్లోనికి వెళ్ళి బయటకు వచ్చాడు, కానీ సింహాల బోన్లో వెయ్యాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం నాశనం అయిపోయారు. ఎస్తేరు కాలంలో హామాను యూదులకు కీడు చేయాలని చూశాడు, యూదుల్ని హతమార్చాలని చూశాడు. కానీ అతను మొద్దుకై కోసం చేసినటువంటి ఆ యొక్క ఉరితాడు మీదకి హామానే ఎక్కాల్సి వచ్చింది. సో భక్తిహీనుడు ఎన్నడైనప్పటికీ నశించేటువంటి వాడుగానే ఉంటాడు. ఈరోజు ఆ భక్తిహీనుడి దగ్గర అధికారం ఉండొచ్చేమో, ఈరోజు ఆ భక్తిహీనుడి దగ్గర ధనం ఉండొచ్చేమో, ఈరోజు ఆ భక్తిహీనుడి దగ్గర ఆ గొప్ప స్థానం ఉండొచ్చేమో, ఈరోజు ఆ భక్తిహీనుడి దగ్గర వెనకాల కొంతమంది బలం ఉండొచ్చేమో, బలగం ఉండొచ్చేమో, అల్లరి జనాలతో కూడినటువంటి ప్రజలు ఉండొచ్చేమో. కానీ ఒకానొక దినాన్న ఎంతమంది చుట్టూ ఉన్నప్పటికీ దేవుడు తప్పనిసరిగా అపకారము చేసినటువంటి వ్యక్తికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు తప్పనిసరిగా ఇచ్చేటువంటి వాడు. ఒక హెచ్చరికతో కూడినటువంటి జీవితము అబీమెలెకు జీవితం అనేది. ఎవరో కూడా మర్చిపోకుండా చదవాల్సినటువంటి జీవితం అబీమెలెకు జీవితం అనేది. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ అబీమెలెకు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒక మంచి వ్యక్తి జీవితం కంటే కూడా, ఒక మంచి మార్గంలో నడిచినటువంటి జీవితంలో కంటే కూడా, ఒక చెడుతనంతో ప్రవర్తించినటువంటి వ్యక్తి జీవితంలో జరిగినటువంటి కార్యాలు ప్రతి ఒక్క వ్యక్తిని హెచ్చరించేవిగా ఉంటాయి తప్పనిసరిగా. ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇతను చేసినట్టు పనులు, అలాగే ఆ పెద్దలు తన వెనకాల ఉన్నటువంటి ప్రజలు నడిచినటువంటి విధానము వారి జీవితాన్ని ఏం చేసిందంట? నాశనం చేసింది. ఆ చివరి వచనాల్లో అవే మాటలు మనం చూస్తూ ఉంటాం. వారు చేసినటువంటి పాపమునకు వారి ప్రతిఫలాన్ని పొందుకున్నారు. సో మనం ఏదైతే విత్తుతామో ఆ పంటను తప్పనిసరిగా కొయ్యాలి. అది మంచిదై ఉండాలి మన జీవితాల్లో, అది శ్రేష్టమైనదై ఉండాలి మన జీవితాల్లో, అది మేలైనదై ఉండాలి మన జీవితాల్లో. మరి ఆ రీతిగా దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించి అబీమెలెకు వలె మరి ఆ తప్పుడు మార్గాల్లో కాకుండా, ఎదుటివారికి కీడు చేసేటువంటి మార్గాల్లో కాకుండా, షెకెము యజమానుల వలె దేవుని మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు, సొంత జ్ఞానముతో దైవాజ్ఞను మీరి ప్రవర్తించేటువంటి వారుగా కాకుండా, దేవుని మార్గంలో మేలు చేసేటువంటి వారుగా, మంచి చేసేటువంటి వారుగా, తిరిగి మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు కూడా ఒక మంచిని తిరిగి సంపాదించుకునేటువంటి వారుగా దేవుడు మన కుటుంబాలను దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మౌనతుల శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నేను ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కాపాడి సంరక్షించి ఈ రాత్రికాలపు నేను ఉపవాస ప్రార్థనలో నేను స్తుతించి గణపరిచేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
అయ్యా నీ కృప, నీ కాపుదల మా పట్ల, మా కుటుంబాల పట్ల ఉంచి, అయ్యా మేము నడిచేటువంటి మార్గాల్లో, మేము చేసేటువంటి పనులలో ఒక చక్కని విధానంలో ఈ లోకములో ముందుకు నడిచేటువంటి భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మేము ఏదైతే విత్తుతామో ఆ పంటనే తప్పనిసరిగా కోసేటువంటి వారుగా ఉంటామో అని నీ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నావు, గద్దిస్తూ ఉన్నావు. తండ్రి, అబీమెలెకు కీడును విత్తాడు, అబీమెలెకు కీడును చేశాడు, అదే కీడు తిరిగి తన జీవితంలోనికి వచ్చింది. షెకెములో ఉన్నటువంటి యజమానులు గిద్యోను చేసినటువంటి ఉపకారమును మర్చిపోయి ఉపకారము చేసినటువంటి వారికి అపకారాన్ని చేశారు. అదే అపకారము తిరిగి అబీమెలెకు వల్ల వారి జీవితాలను కొడుకొచ్చింది. తండ్రి, మేము కీడు చేసేటువంటి వారుగా కాకుండా మేలు చేసేటువంటి వారుగా మా జీవితాలు ఉండాలి అని ఈ అబీమెలెకు జీవితం ద్వారా మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఇక మనుషుల యొక్క ఆలోచనల ద్వారా కాదు, కానీ దేవుని ఆలోచన ద్వారా మాత్రమే మేము ఈ లోకంలో ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి ఆ జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఇతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి, నూరంతర ప్రతిఫలాలు దయచేయండి. చేరొచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు మీరు దర్శించండి. చిన్న బిడ్డ డైసీ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం, ఆ బిడ్డను మీరు దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. మరి జ్వరంతో బాధపడతా ఉందని తెలియజేసి ఉన్నారు. నేను ఆ పొంగు నుంచి, ఆ జ్వరము నుంచి సంపూర్ణమైనటువంటి విడుదలను ఆ చిన్న బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, రేపు 25వ తారీఖున వారి గృహంలో ప్రార్థనా సమయానికి ఆ కుమార్తె సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును, జ్ఞానమును దయచేయండి. పరీక్షల్లో తోడుగా ఉండండి. మిగిలినటువంటి ఎగ్జామ్స్ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా రాయడానికి మీ సహాయాన్ని దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి తిరిగి ఉదయకాల పారాధనలు మేము కలుసుకొని పర్యంతం నీ కృపా కాపుదల మా పట్ల, మా కుటుంబాల పట్ల ఉంచమని త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన కూడిన మనకును సకల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడయుండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.